పేస్ట్ వేసాను, కొద్దిగా వేసాను. అది కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఆలు మొత్తం పైన పీల్ అంతా తీసేసి కట్ చేసి వేసేసాను పీసెస్. మంచిగా అటు ఇటు కలయి తిప్పాను. నాకు ఎంతైతే టేస్ట్గా వేసుకుంటామో సాల్ట్ వేసాను, ఒక స్పూన్నర వేసాను. నెక్స్ట్ పసుపు వేసానండి. పసుపు వేసాను. చూడండి మంచిగా గోల్నివ్వండి. ఒకవేళ కానీ అవ్వట్లేదు, లేట్ అయిపోతుంది మనకి డ్యూటీ టైం అనుకున్నప్పుడు మీరు వెంటనే ప్లేట్ మీద వాటర్ పోసి పెట్టండి సిమ్లో, త్వరగా మగ్గిపోతుంది ఆలు. అది కూడా ఒక టిప్ అనుకోండి నా నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మంచిగా నాకు వేగిపోయింది. మంచి కలయి తిప్పి ఇప్పుడు నేను ఒక స్పూన్నర రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. మీరు ఎంతైతే తింటారో కారం అంత మీరు వేసుకోండి. నాకైతే మంచిగా ఎర్రగా సరిపోతుంది, ఎందుకంటే ఎగ్స్ వేస్తాను కాబట్టి ఆ కారం సరిపోతుంది నాకు. చూడండి ఎగ్స్ బ్రేక్ చేసి వేసాను. చూడండి కరెక్ట్గా నేను 3 కోడిగుడ్లు మాకు సరిపోతాయండి. మీరు ఎన్ని వేసుకుంటారో మీ ఇష్టము, మీరు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి. నాకైతే 3 సరిపోతుంది, కరివేపాకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? చూడండి మంచిగా కలయి తిప్పండి, కిందకి పైకి టర్న్ చేయండి. ఎంత బాగా టర్న్ చేస్తే అంత బాగుంటుంది కర్రీ. చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏమేమి చేస్తారో ఎగ్స్తో కానీ ఆలుతో కానీ నాకు అంత వివరంగా చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ జీరా షాజీరా 2 కలిపి మిక్సీ పౌడర్ కొట్టానండి. అది ఒక స్పూన్ వేసాను. అది వేస్తే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ వచ్చింది. జీలకర్రను షాజీరా కలిపి నేను కొంచెం వేగనిచ్చి దాన్ని మిక్సీ కొట్టి వేసాను. ఓకేనా? నెక్స్ట్